సార్ ఇక్కడ విద్యార్థులు ప్రధానమైన లక్ష్యం, అంతిమ లక్ష్యం అంటే అమెరికాకు వెళ్ళిపోవడం. H1B వీసాలు ట్రంప్ ఎలక్షన్లో భాగంగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ అప్పుడు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడారు. ఆ అపోహలు, అనుమానాలు విపరీతంగా పెరిగాయి. H1B వీసా పరిస్థితులు ఏంటి, అక్కడ స్టూడెంట్స్ జాబ్ పరిస్థితి ఏంటి? నా దగ్గర మా ఫ్లాట్లోనే 3 ఉన్నారు యూఎస్లో, వాళ్ళ కొడుకులు కూతురు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళు అడిగారు నా దగ్గర ఏమవుతుందని, ఎందుకంటే మొన్న ఒక స్టోరీ చేశాను. దాని తర్వాత వాళ్ళు చూసిన తర్వాత నన్ను అడిగారు, సురేష్ దాని ఇంపాక్ట్ ఏమి ఉండబోతున్నాను. ఇంపాక్ట్ ఎవరికి తెలియదండి. ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఈ H1B వీసా అనేది మనం చాలా మటుకు జాబ్ వీసా లాగా తీసుకుంటాం. మనం ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు H1B అప్లై చేసి అక్కడికి వెళ్తాం. అది యూజువలీ ఒక స్కిల్. మన Y2K టైంలో అంటే 2000 టైంలో స్కిల్స్ చాలా తక్కువ ఉండే మన దగ్గర యూఎస్లో. ఆ టైంలో అందరిని తీసుకున్నారు వాళ్ళు, ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకున్నారు Y2K బూమ్ టైం. దాని తర్వాత ఒక డిక్లైన్ వచ్చేసింది అనమాట. స్కిల్స్, హై లెవెల్ స్కిల్స్ అడుగుతున్నారు, ఏదో లో లెవెల్ స్కిల్స్ కాదు, ఏదో కోడింగ్ చేయడం కాదు, అది దానికన్నా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి భారతదేశానికి, వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతే మనం ఏం చెప్తాం వాళ్ళకి? అదే నడుస్తుంది కదా, రోహింగ్యాలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, బంగ్లాదేశ్లో వస్తున్నారు, మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు అని కొట్టాడుతుంది. ఎందుకు బంగ్లాదేశ్ ఎందుకు అంటారు మీరు? ఈవెన్ మహారాష్ట్రలో శివసేన టైంలో, స్టార్టింగ్లో బాలాసాహెబ్ ఠాకరే టైంలో ముంబైలో ముంబై వాళ్ళే ఉండాలి అంటే మహారాష్ట్రన్స్కే ఉద్యోగం ఉండాలని చెప్పి సన్స్ ఆఫ్ సాయిల్ పాలసీ పెట్టుకున్నారు. అక్కడ వెళ్ళిన బీహారీ వాళ్ళని, యూపీ వాళ్ళని, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళని అందరిని తెరిమి కొట్టారు అక్కడి నుంచి. ఆ టైంలో అఫ్కోర్స్ లోకం మారింది అనుకోండి అప్పటి నుంచి ఇప్పటికి. కానీ ఇప్పుడు కూడా కోపం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో ఆలోచించండి, తెలంగాణ ఎందుకు మొదలైందంటే మనకు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి మొదలైంది గొడవ. మీరు అదే కాంటెక్స్ట్ యూఎస్లో అప్లై చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్న ఏమంటున్నారంటే మాకు ఉద్యోగం లేనప్పుడు మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారని. ఇది రెండు వైపుల నుంచి చూడవచ్చు. ఒకటి, ఫస్ట్ స్టూడెంట్స్ వెళ్తారు ఇండియా నుంచి. అన్ని కాలేజ్ మంచి కాలేజెస్ అని కాదండి, అక్కడ చాలా మటు కాలేజెస్ సబ్ స్టాండర్డ్ కూడా ఉంది. కానీ ఆ యూఎస్ స్టాంప్ ఒకటి కావాలి కదా. మన దగ్గర తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో యూఎస్కి వెళ్ళకపోతే వాడు యూజ్లెస్ ఫెలో, పనికిరాడు అనమాట, అమ్మాయి అని కానీ అబ్బాయి అని కానీ. సో వెళ్తారు, ఏం చేస్తారు అక్కడ, అది ఇంకో మాట. సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటి నుంచి కదా చాలా సంవత్సరాల నుంచి 47 నుంచి వీళ్ళు వెళ్ళంగానే వీళ్ళకి యూజువల్లీ మన దగ్గర మనలాగా 8 గంటలు 6 గంటలు క్లాస్ ఉండవు, ఉండేది 2 గంటలు, 2 hours 2.5 hours మ్యాక్సిమం ఒక రోజుకి. మిగతా లైబ్రరీకి వెళ్ళడం, రీసెర్చ్ చేయడం అంత ఆన్ దర్ ఓన్ లెర్నింగ్ అన్నమాట. మన దగ్గర ఏమో స్పూన్ ఫీడింగ్ చేస్తారు ప్రొఫెసర్స్, నేర్చుకోరా అని చెప్పేసి అన్ని క్లాసులు ఇస్తారు, నోట్స్ రాస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఒక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒకటి OPT అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు కాదు, 47 నుంచి మొదలైంది. ఈ OPT ప్రోగ్రామ్ ఏం జరుగుతుందంటే, మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్గా అదే సబ్జెక్ట్ మీద మీరు బయటికి వెళ్ళి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అంటే ఉద్యోగం చేయడం, ఇంటర్న్షిప్ లాగా అన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళు స్లోలీ అక్కడ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండొచ్చు దానికోసం. సో ఐడియా ఈజ్ మీరు 3 సంవత్సరాలు మీ కోర్స్ లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత యూ వుడ్ హావ్ గెయిన్ సఫిషియంట్ నాలెడ్జ్. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారనుకోండి, ఎందుకంటే అందరు కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ కానీ మెకానికల్ తీసుకుందాం. మెకానికల్ తీసుకున్నాడు, లేకుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు, ఆయనకి డిజైన్, కార్ డిజైన్ తెలియాలి వాళ్ళకి, కార్ మెకానిక్స్, కార్లో ఉన్న ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ అయిపోతుంది, దాన్ని ఎట్లా వర్కౌట్ చేస్తారని తెలుసు. అంటే వాళ్ళు వర్క్ చేయాల్సింది, క్లాస్లో కూర్చొని థియరీ చదవడం కాదు. సో దానికి ఏం చేస్తారు, OPT తీసుకుంటారు. సో 47 స్టార్ట్ అయిన OPT స్లోలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బికేమ్ లైక్ అ రెగ్యులర్ జాబ్ అనమాట. సో బుష్ వచ్చినప్పుడు దాన్ని పెంచి 16 ఆల్మోస్ట్ 16 months ఆప్షన్ ఇచ్చారు. ఐ థింక్ ఒబామా వచ్చినప్పుడు దాన్ని 36 చేశారు. సో రిపబ్లికన్స్ కానీ డెమోక్రట్ వీళ్ళిద్దరూ దాన్ని అప్పుడు ప్రోత్సహించారనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కోర్స్ అయిన తర్వాత ఇంకా 2-3 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చులే అని ఆ ఒక పరిస్థితికి వచ్చేసారనమాట. అక్కడ ఏం చేస్తారనేది ఇంకోటి, ఎందుకంటే ఇది అప్లై చేయాలంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి దీనికి. ఒకటి, కాలేజ్ వాళ్ళు ఒక లెటర్ ఇవ్వాలి, కాలేజ్ లేకుంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక లెటర్ ఇవ్వాలి, దట్ దిస్ స్టూడెంట్ రిక్వైర్స్ దిస్ ప్రాక్టికల్ ట్రైనింగ్. వాళ్ళకి ట్రైనింగ్ చేయాల్సిందే, ఈ కోర్స్తో మేము ఇంతే చెప్తాం, దానికి ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళు వెళ్ళి బయట నేర్చుకోవాలి. రెండవది, అక్కడున్న ఇమిగ్రేషన్ సర్వీస్కి మీరు అప్లై చేయాలి, వాళ్ళు రిజెక్ట్ కూడా చేయొచ్చు, కానీ రిజెక్ట్ చేయరు యూజువల్లీ. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ H1Bకి వెళ్ళిపోతారు. H1B యూజువల్లీ ఇండియా నుంచి వెళ్ళేట వాళ్ళు అప్లై చేస్తారు, ఫస్ట్ అక్కడ H1Bకి మూవ్ అయిపోతారు వాళ్ళు స్లోలీ. ఒక 92-94% మంది H1Bకి వెళ్ళిపోతారు. దాంతో ఏమవుతుందంటే ఇంకో 9 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చు. సరే H1B తీసుకున్నారు కరెక్టే, కానీ కంపెనీలు ఏం చేస్తున్నారు అంటే, ఇది IT కంపెనీ ఎస్పెషలీ US సిటిజన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hourకి $20 అని పెట్టుకుందాం. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు, కానీ ఒక ఫిగర్ కోసం మీకు చెప్తున్నాను. $20 per hour పే చేయాలి లీగలీ అంటే, మన వాళ్ళు వెళ్ళి నేను $5 పనిచేస్తాను అంటాడు. సో ఏమైపోతుందంటే వాడికి ఇచ్చేస్తారు ఉద్యోగం, వాళ్ళకి అదే కావాలి కదా, వాళ్ళు పని చేయించుకోవాలి, ప్రాఫిట్ ఎక్కువ.
ఎలాన్ మస్క్ లాంటి కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ అందరు చేస్తారని చెప్పట్లేదు. అట్లా వాళ్ళు యుఎస్ సిటిజన్స్ని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇమిగ్రెంట్స్ చాలా పెద్ద ఇష్యూ యూఎస్లో, ఎలక్షన్లు కూడా చాలా పెద్ద ఇష్యూ. కానీ ఇండియన్స్ ఆ స్కిల్ లెవెల్ మన వాళ్ళు పైన ఉన్నారు. మెక్సికో నుంచి వచ్చినో లేకుంటే మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన స్కిల్ లెవెల్ మనకి ఎక్కువ. మనతో పోటీ చేసే రెండే కంట్రీస్ ఉన్నాయి స్కిల్ లెవెల్లో, ఒకటి చైనా, ఒకటి జపాన్. ఒకటి దాంట్లో యూఎస్లో చైనీస్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మన కల్చర్ జపనీస్ కల్చర్తో మిక్స్ అవుతుంది. మన కల్చర్ వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే చాలా టఫ్ జపాన్లో కూడా. సో లాంగ్ స్టోరీ షార్ట్, బేసిక్లీ ఏమవుతుందంటే వీళ్ళు ఈ H1Bకి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడున్న పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే, మా వాళ్ళకు ఉద్యోగం లేదు, వీళ్ళు మాకు ఓటేస్తారు, వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఎందుకు ఉద్యోగం వేయట్లేదు. అక్కడ కూడా కేసీఆర్ లాగా తయారవుతున్నారు ఎవరు. ఓకే, సేమ్ వాళ్ళు తప్పవట్లేం, వాళ్ళని ఎవరి అవసరాలు వాళ్ళు చూసుకుంటున్నారు. సో అట్ ద సేమ్ టైం యుఎస్ ఏమంటున్నారంటే, యుఎస్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ ఏమంటున్నారు, మా దగ్గర టెక్నికల్ టాలెంట్స్ లేదు ఇక్కడ, ఎక్కువ స్కిల్ లెవెల్ ఎక్కువ లేదు, సో మనం వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారు. అది ఒక ఎక్స్క్యూజ్ అది యాక్చువల్లీ. ఎందుకు మీకు స్కిల్ లెవెల్స్ లేదు, ఎందుకు యుఎస్ చిల్డ్రన్ వాళ్ళు ఎందుకు ఫుల్ ఫ్లెజ్గా మందగా చేసేట్లాగా, వాళ్ళకి ఐఐటి లాంటి, వాళ్ళ దగ్గర కూడా MIT ఉంది, అక్కడ స్టాన్ఫర్డ్ ఉంది, కార్నెల్ ఉంది, చాలా అంతా. బట్ కానీ అదే ఎడ్యుకేషన్ కదా మన వాళ్ళు వెళ్ళేది ఇక్కడ నుంచి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యూజువలీ వాళ్ళ ఒక 80% వాళ్ళు డిప్లొమా లెవెల్కి వెళ్ళిపోతారు, ఆ స్కిల్ లెవెల్స్లో హైక్ తీసుకోరు, ఉంటారు వాళ్ళ దగ్గర కూడా. అది మొత్తం అనలైజ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎంతమంది నిజం చెప్తున్నారు, ఎంత అబద్ధం చెప్తున్నారు కంపెనీలు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు H1B ఎందుకు కావాలంటారు, వాళ్ళకు కూడా ఇదే లో లెవెల్ వేజెస్ తీసుకుంటే బాగుంటుంది, స్కిల్ లెవెల్స్ కావాలని ఇంకొక ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు. కానీ దీనిది హిందీలో అంటారు దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారు, అంటే అది క్లియర్ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది. కానీ నేను అనుకుంటే దీని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, కానీ ఉంటుంది కూడా అట్ సేమ్ టైం. ఒక లెవెల్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ తీసుకొస్తారు డెఫినెట్లీ. అంటే ఎలక్షన్ ముందు ట్రంప్ వాయిస్లో అంత స్ట్రిక్ట్గా, ఇప్పుడు కొంచెం మెత్తబడి మెల్లగా మాట్లాడి నేను పూర్తిగా వదులుకోలేను, నాకు స్కిల్ అవసరం ఉంటుంది అని కొంచెం టర్న్ తీసుకుంటున్నారు కదా, ఇది యాక్సెప్ట్ చేస్తారు అక్కడ జనాలు? యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు ఒకవైపు యూరోప్ చూడండి, ఒకవైపు యూరోప్లో ఇప్పుడు యూకేలో అదే పరిస్థితికి వచ్చేస్తుంది. బయట నుంచి వచ్చేటోళ్ళు అందరూ వచ్చేసారు అక్కడ. యూకేలో ఉద్యోగం అనేది లేదు. నేను ఎప్పుడు చెప్తాను, ఒక ఇండస్ట్రీ కాంపిటేటివ్గా ఉంటాను. వీళ్ళు అంటారు చైనీస్ ప్రోడక్ట్స్ మేము బ్యాన్ చేసి పడేస్తాం, చైనీస్ కార్లు రానియమంటాం. ఎందుకు చైనీస్ కార్లు వస్తున్నారంటే వాళ్ళు చీప్గా అమ్మేస్తున్నారు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ. మనలాగానే ఎక్కడ నేను ఎప్పుడు ఏ లెక్చర్కి వెళ్ళినా, ఏ డిబేట్కి వెళ్ళినా నేను మాట్లాడుతున్న ఎఫిషియన్సీ గురించి. మీరు 200 రూపాయల ట్యాప్ కొనేసి దాన్ని ఫిట్ చేసే చోట 500 రూపాయలకి వస్తే మీకు అది పోయింది, మీ ఎకానమీ పోయింది అక్కడే. ట్యాప్కి 200 రూపాయలే, కానీ ఫిట్ చేసేటోడు వచ్చేటో 500 తీసుకుంటున్నాడు. యూఎస్లో అదే పరిస్థితి. యూఎస్ కాస్ట్ ఆఫ్, అదే చెప్పాను, $20 ఉన్నప్పుడు మీ కాంపిటేటివ్ ఎడ్జ్ పోయింది మీది. యూఆర్ ఎ వెరీ హై కాస్ట్ ఎకానమీ, మీరు చీప్గా ఏ ప్రోడక్ట్ అమ్మలేరు. దానికోసం వాళ్ళు ఏం చూస్తారు, మన దగ్గర బయట నుంచి వచ్చి తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారు. ఓకే, ఎవడైనా బయట నుంచి ఒక 5 లక్షలు 10 లక్షల కారు వస్తే ఇక్కడ అదే కారు 20 లక్షలకు అమ్మితే అదే కొనుక్కుంటాడు. కస్టమ్స్ డ్యూటీ కట్టినా కానీ 15 లక్షలు అయితే కొనుక్కుంటాడు. అది ఆ లాజిక్ నడుస్తుంది. అది యూరోప్లో అదే నడుస్తుంది. అంత చైనీస్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్, ఎలక్ట్రిక్ కార్స్ యూరోప్ మొత్తం ఫ్లడ్ చేసేస్తుంది కంప్లీట్గా. కానీ ఇక్కడ పిల్లలు, పేరెంట్స్ ముఖ్యంగా చాలా టెన్షన్ తీసుకుంటున్నారు. సరే, అప్పుడు ట్రంప్ ఏమంటే తర్వాత 28th తర్వాత, జనవరి 28th తర్వాత ఇమిగ్రేషన్ కూడా మార్పులు ఉంటాయి, అసలు జాబులు ఉంటాయి ఆ పిల్లలకి ఇక్కడ, వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు? జాబ్స్ ఉంటాయి, జాబ్స్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని ఒకసారి రీఎన్ఫోర్స్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న తెలుగు స్పీకింగ్ పేరెంట్స్ కూడా ఈ ప్రాబ్లం మనకు, నేను వచ్చేది కేరళ నుంచి, కానీ కేరళలో ఈ ప్రాబ్లం లేదు. కేరళ నుంచి మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అయ్యేది నర్సెస్, నర్సింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, మెడికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు చాలామంది, డాక్టర్స్ కూడా ఉన్నారు కేరళ నుంచి. కానీ మన దగ్గర ఏంటంటే ఇక్కడ నుంచి ఒకటే ఫీల్డ్ ఐటీ, ఇంకా ఏ ఫీల్డ్లో చూడరు వాళ్ళు. అది కూడా యూఎస్. ఇప్పుడు కొంతమంది జర్మనీకి వెళ్తున్నారు, యూరోపియన్ యూనియన్ అక్కడ వెళ్తున్నారు, కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, అదంతా ఉంది. కానీ మెయిన్ అట్రాక్షన్ ఇప్పుడు కూడా యూఎస్ఏ. అది దొరకకపోతే కెనడా నెక్స్ట్. సో ట్రంప్కి ఈ థ్రెట్కి ఆల్రెడీ మా దగ్గర కొంతమంది తెలిసిన పిల్లలు వాళ్ళు వచ్చారు యూఎస్ నుంచి ఈ క్రిస్మస్ వెకేషన్కి. వాళ్ళు ఫిబ్రవరిలో టికెట్ బుక్ చేసుకున్నారు, ప్రీపోన్ చేసి ఇప్పుడు జనవరి 17th 18th వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళు చెప్పారంట, మీరు రాకపోతే 20th తర్వాత ఏం జరుగుతుందో మేము చెప్పలేము, వచ్చేసేయండి ఇప్పుడు అని చెప్తే టికెట్స్ కూడా చాలా ఎక్కువ రేట్లో తీసుకొని ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఒక భయం ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ హోల్సేల్గా అది జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. కాస్ట్ ఎలిమెంట్ ఒకటి ఉంది, పాలిటిక్స్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడున్న పేరెంట్స్ ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి, మీకు అన్రియలిస్టిక్ డ్రీమ్స్ ఉండకూడదు ఎక్కువ. మనం ఎందుకు వెళ్ళాం అక్కడ, చదువుకోవడానికి వెళ్ళాం. మీరు అక్కడ ఉండడానికి వెళ్తే మీరు చెప్పాలి స్ట్రేట్ అవే, మమ్మల్ని ఎందుకు పంపించాం మావాడిని అంటే, అక్కడ వెళ్ళి ఉండడానికి, అక్కడ వెళ్ళి న్యాచురల్ సిటిజన్ అవి, గ్రీన్ కార్డ్ అసలు ఇంపాసిబుల్ ఇప్పుడు దొరకడం. తెలుసు మాకు, 100 మందిలో ఒక మనిషి కూడా రావట్లేదు గ్రీన్ కార్డ్. సో భారతదేశంలో కూడా మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగానే ఉంది కదా, ప్రాబ్లం లేదు. వేజెస్ తక్కువ ఉండొచ్చు,
మీరు యూఎస్లో సంపాదిస్తున్న దాంట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ మళ్ళీ అక్కడే అక్కడికి అదే అంటున్నారు. అక్కడ చాలా మంది అంటారు ఒక కరేపాకు కట్ట 100 రూపాయలు అవుతుంది అంటారు అక్కడ మన వాళ్ళు ఇండియన్స్. ఇక్కడ అదే కరేపాకు మీకు 5 రూపాయలకి వస్తుంది ఇక్కడ. దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. అది కాస్ట్ ఆఫ్ మీరు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం దాన్ని. డాలర్ డ్రీమ్స్ సార్ అంతే అంతే అంతే. సో మనం కూడా వీడియో చూసాను, మెక్డానల్డ్స్లో పనిచేసే ఎంప్లాయీ యూఎస్లో అదే మెక్డానల్డ్స్ తినాలంటే ఆయన పని చేయాల్సింది 15 రోజులు పని చేయాలంట. అంటే 15 అవర్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, 15 అవర్స్ 20 అవర్స్ పని చేస్తే మీకు ఒక ఈక్వలెంట్ ఆఫ్ మీల్ వస్తుంది అదే రెస్టారెంట్లో. ఇండియాలో యూ వర్క్ ఫర్ 6 అవర్స్ యూ కెన్ వర్క్, మీకు అదే మెక్డానల్డ్స్ తినొచ్చు మీరు అదే అమౌంట్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. కానీ ఇక్కడున్న పేరెంట్స్కి ఒకటే అడ్వైస్ ఏంటంటే మీరు టెన్షన్ పడకండి, అది అంత ఓవర్ నైట్ సొల్యూషన్ దీనికి లేదు. పొలిటికల్ పాస్చరింగ్ ఉంటుంది, మన దగ్గర కూడా అదే పొలిటికల్ పాస్చరింగ్ నడుస్తుంది. తెలంగాణ ఆంధ్ర వచ్చినప్పుడు చాలా గొడవ జరిగింది, కానీ ఏమైంది ఫైనలీ సరే అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండే ఉద్యోగాలకు ఇప్పుడు కూడా ఉంది. అది గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 కానీ అన్నిటికీ అది ప్రాబ్లం ఉంటుంది అది. కానీ మెయిన్గా మన వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే మీరు దేనికి వెళ్తున్నారు అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. యూఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్, చదువుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న కాలేజెస్ మన దగ్గర ఉన్న కాలేజ్ కన్నా బెటర్ అంటున్నారు. ఐ డోంట్ అగ్రీ టోటలీ. మన దగ్గర ఉన్న ఐఐటీస్ కన్నా బెటర్గా అక్కడ ఐఐటీస్ ఇక్కడ నుంచి అంతగా ఎందుకు బతిమాలి తీసుకుని అక్కడ అంత పొజిషన్స్లోకి వెళ్తారు. అక్కడ ఏంటంటే బేసిక్గా సెటిల్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి నుంచో మనం చూస్తాం, ఇప్పుడు కాదు 60s నుంచి అక్కడ సెటిలింగ్ డౌన్ నడుస్తుంది. మన వాళ్ళు చాలామంది వెళ్ళారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, చాలా మంచి కాస్ట్ ఆఫ్ లివింగ్స్, చాలా పెద్ద హై లెవెల్కి వెళ్ళిపోయారు. చాలామంది ఇండియన్స్ బ్యూరోక్రసీలో ఉన్నారు, యూఎస్ బ్యూరోక్రసీలో, పాలిటిక్స్లో ఉన్నారు చాలామంది. కాష్ పటేల్ లాంటి వాళ్ళు చూడండి, చాలామంది వచ్చేసారు సిచ్యువేషన్కి. సో డెఫినెట్గా ఇక్కడున్న పేరెంట్స్ ఏం చేయాలంటే ప్రాక్టికల్గా ఆలోచన, మీరు షాక్ తినకండి అర్జెంట్గా, ఏం కాదు అంతే ఈజీగా ఏం జరగదు, అక్కడ టైం పడుతుంది అన్నిటికీ. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఓపెన్ మైండ్. చదువుకోవడానికి వెళ్ళారు, చదివిన తర్వాత వాళ్ళ అక్కడ అలౌ చేస్తే మంచిది, కాకపోతే వచ్చేయడం అంతే అంతే తప్ప లేనిపోని ప్రెస్టేజ్ అందరికీ చెప్పుకున్నాము మా పిల్లలు అక్కడే సెటిల్ అవ్వాలి ఇలాంటి సామాజికమైన కొన్ని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు కొంతమంది, అందరికంటలేను అగైన్, కొంతమంది ఏం చేశారంటే లోన్లు తీసుకున్నారు, కొంతమంది ఉన్న పొలాలు అమ్ముకున్నారు, ఇల్లులు అమ్ముకున్నారు. లోన్ దాని మీద ఉన్న డబ్బులు దాన్ని కట్టాల్సిన ఇంట్రెస్ట్ పట్టేసి వీరికి టెన్షన్ అవుతుంది. వీళ్ళేమనుకున్న పిల్లలు అక్కడ వెళ్ళి సంపాదించి అదే డబ్బులు మాకు రిటర్న్ కట్టేస్తారని. అది ఎప్పుడు నేను చెప్తాను, అన్రియలైజ్ డ్రీమ్ ఉంటుంది అది. నేను ఐఐటీకి వెళ్ళకపోతే మా కూతురు కొడుకు ఐఐటీకి వెళ్ళాలి, నేను ఐఐఎంకి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళాలి, నేను చదువుకోలేదు, నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకుంటే వాడు మినిమం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. ఒక అన్రియలైజ్ డ్రీమ్ వచ్చేసింది పేరెంట్స్కి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఎస్పెషలీ. అది మీరు కొంచెం చల్లబడచాలి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి.